కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్తవైన దేవా, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ శుక్రవారమున ప్రభా నా తండ్రి ఎందరికో లేని ధన్యత మాకిచ్చి ప్రభా ఇక్కడ సజీవుల లెక్కలో ఉంచి ప్రభా ఈ సన్నిధానంలో నిలబెట్టినందుకు తండ్రి వెంటనే నువ్వు నీ సన్నిధానంలో చేర్చుకున్నావు ప్రభా నా తండ్రి. అటు రీతిలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా నా తండ్రి. అయా వేసుకైనా చోటుంది కానీ వేషధారణకు లేదంటున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకొని నడిపించమని అడుగుతున్నాను ప్రభా. వేషధారణ భక్తి మాలో ఉంటే తీసివేసి ప్రభా నా తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి. అయా 4వ మాట పలుకుచుండగా ప్రభా ఆ బిడ్డని నువ్వు రుణంతల ఆత్మతో నింపి ప్రభా అయా నీ వాక్యమును నా తండ్రి ఆ బిడ్డ నోట నుంచి మన అడుగుచున్నాను ప్రభా. ఆ బిడ్డకి ప్రభా సమస్తమును నువ్వు జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నా తండ్రి ఇదిగో నాయన నిలబడి నా తండ్రి నీ బిడ్డ అయినప్పటికీ ప్రభా ఆ బిడ్డ నోటను నువ్వు ఉంచి అయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని నా ప్రార్థనని పాదాల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడి విషయాల గురించి మీరు ఉపవాస దీక్షలుంటూ చాలా నియమ నిబంధనలతోటి పాటిస్తూ ఉన్నారని నేను భావిస్తున్నాను. అలాగనే మరి ప్రత్యేకంగా సంఘం గురించి, వ్యక్తిగత జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబాల గురించి మీరు ఉపవాస దీక్షలు ఉంటూ అందరి గురించి ప్రార్థన చేసి ఉన్నారెందుకు గాను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ, అలాగే శుక్రవార శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఈ 3 మాటలు గురించి ధ్యానించి ఉన్నాం. దీనిలో మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని తన కుమారుడు తండ్రిని ఇహలోకంలో ఉన్నటువంటి మన కొరకు వేడుకున్న విధానాన్ని మనం ఈ మాట ద్వారా విజ్ఞాపన, ప్రార్థన, క్షమించే దాని గురించి మనం తెలుసుకొని ఉన్నాము. ఇక రెండవదిగా ఇద్దరు నేరస్తులలో ఉన్న ఒక నేరస్తుడు ఇద్దరు అవహేళన చేసినప్పటికీ మరి మొదటి మాట మాట్లాడిన తరువాత ఆ రెండవ నేరస్తుడు తన ఇప్పటి వరకు జరిగిన అప్పటి వరకు చూసినటువంటి ఆ ప్రక్రియ మొత్తాన్ని చూసి అప్పటికప్పుడు మారు మనసు పొంది అంతం వరకు ప్రభువుతో నడిచిన విధానాన్ని చూసి అప్పటికప్పుడు దేవుడు వారిని పరదేశికి అర్హత సంపాదించినట్టు అతను మనము రెండవది మాట ద్వారా తెలుసుకొని ఉన్నాం. ఇక మూడవది, ఈ లోకంలో తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తల్లి మీద ఉన్నటువంటి బాధ్యతను మరి ఈ క్షణం నుంచి ఈ లోక సంబంధాలు ఈ 4వ మాట మాట్లాడడానికి ముందు ఈ లోక సంబంధాలు మొత్తం తెగిపోయే పరిస్థితి ఉంది కనుక ఆ 3వ మాట ఆ తల్లిని తన ప్రియశిష్యుడు అప్రమాణిత గ్రంథాల ద్వారా మరి తను సహోదరుడు కూడా యోహోను వారికి అప్పగించినట్టు మనము తెలుసుకున్నాము. ఇక ఈరోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 4వ మాట పలకడానికి ముందు ఆ దేశమంతటా కొన్ని వింత విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవి నేనేం చెప్తున్నానంటే ఈ ప్రక్రియ మొత్తము శ్రమల కాల ఆరాధన కానీ క్రీస్తు పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ప్రతి ఒక్క సందర్భాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే పరలోక జ్ఞానాన్ని స్వతంత్రించుకున్నటువంటి కొంతమంది జ్ఞానులు, ప్రవక్తలు ముందుగానే ఈ బైబిల్ గ్రంథంలో మనకి ప్రచురించినట్టుగా వారి ప్రవచనాలు లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఈ ఈ వింత విచిత్ర పరిస్థితుల గురించి కూడా మరి ముందుగానే రచించబడి ఉందా, ప్రవక్తలు ప్రవచించినారా అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఈరోజు ఈ 4వ మాట ముందు ఒకసారి చదవండి అమ్మా. ఈ మాటకు ముందు ఏమనుందో, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చాలమ్మా ఆ దేశమంతటా చీకటి కమ్మెను. మరి దీనికి సంబంధించి పరలోక జ్ఞానాన్ని స్వతంత్రించుకున్న కొంతమంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించినట్టుగా మనం ఒకసారి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. దానికి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి వినిపించండి అమ్మా. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదును, పగటి వేళ భూమికి చీకటి కమ్ము చేయుదును. ప్రవక్త ఆమోసు గారు రాసిన ఈ గ్రంథంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించే ఈ దినాన జరిగే ఒక సందర్భం, అంటే ఈ సృష్టి ఎలా సహకరించట్లేదు ఈ సర్వ మానవాళికి అనే దాని గురించి ఆమోసు ప్రవక్త ప్రవచించినట్టుగా మనము ఈ లేఖనం ద్వారా తెలుసుకున్నాం. అలాగే యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదివి వినిపించండి. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయాను. చల్లమ్మా. అలాగే ఈ 2 వచనాలు, ఈ 2 లేఖనాలు ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా గతంలో, అంటే ఈ క్రొత్త నిబంధన రాక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణానికి సంబంధించి, ఈ మరణము సంభవించే టైంలో ఎలాంటి ప్రకృతి, ఎలాంటి పరిస్థితులు, ప్రకృతి సృష్టించే ఈ విలయతాండాల గురించి ముందుగానే ప్రవచించినట్టుగా మనము ఈ లేఖనాల ద్వారా తెలుసుకుందాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఈ 4వ మాటను ఒకసారి చదువమ్మా. 4వ మాట కాదు, చదువమ్మా. యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి అని అర్థము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఈ అరబిక్ వాడు తెలుగులో నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది కూడా లేఖనాల నెరవేర్పేనా? ఇది కూడా ఒకసారి చూస్తే దావీదు మహాకీర్తనలో 22వ అధ్యాయం 1వ వచనం చదవాలి ఫాస్ట్గా. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఈ 4వ మాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే మాటని దావీదు మహాభక్తుడు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాటని రాసి ఉంటూ మనం గమనిస్తాం. సో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి అంశం గురించి కొంతమంది వ్యక్తులు ఈ ప్రవచించిన ఈ ప్రవక్తలు మొత్తము క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణానంతరం జరిగే సందర్భాలన్నిటిని కూడా పాత నిబంధన పాఠ్యభాగాల్లో మనం చాలా క్లియర్గా రాసి ఉన్నాయి. సో ఈ లేఖనాలు నెరవేర్పులో భాగంగానే జరుగుతుంది అనే దానికి మనం సాదృశ్యంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఈ 3 మాటలు, మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరని కనుక వీరిని క్షమించని కుమారుడి హోదాలా ఉండి తండ్రిని వేడుకొనున్నాడు. ఇక రెండోది
దొంగకి అభయం ఇస్తున్నాడు. ఏది త్రిత్వదేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు రెండో మాటకు వచ్చేలేకే దేవునిగా మారిపోయి ఉన్నాడు. అభయం ఇచ్చేసాడు. నీవు నాతో కూడా పరదేశిలో ఉండు, నేనే ఐఆమ్ ద కింగ్, నేనే రాజుని, నేనే తీసుకొని అతను అడిగిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావాల్సిన 4 నియమ నిబంధనలు పాటించిన దొంగ రాజుగా అంగీకరించాడు. ప్రభు యేసునామమున ప్రార్థన చేశాడు. ఈ 2 కూడా రాజుగా అంగీకరించి ఈయనే రాజు కాబట్టి దేవుని హోదాలో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అభయం ఇచ్చినట్టు మనము ఈ 2వ మాటలో చూస్తాం. ఇక 3వది నరావతారిగా వచ్చాడు, తల్లిని బాధ్యతను అప్పచెప్పాడు. ఈ 4వ మాటలో తండ్రికి వేడుకునే విధానం ఏమని చేస్తున్నాడంటే, నా దేవా నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. నా తండ్రి నా తండ్రి నా తండ్రి అనేది ఇక్కడున్న ఈ 3 మాటల్లో నా దేవా సర్వ మానవాళి పాపాలని మోసుకుని పోవు గొర్రె పిల్లగా మారిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రిని నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజులో సహజంగా క్రైస్తత్వంలో ఉన్న మనము దేవునిని గుర్తెరిగిన కొందరు, దేవునిని గుర్తెరగని మరి కొందరు మనందరినీ ప్రశ్నించేది, దేవునికి మరణం ఉందా? నిజమైన దేవుడికి మరణం ఉందా? అందరూ కూడా ఈ వార్త విన్న వెంటనే ఇది చాలా విలువైన మాట. ఎందుకంటే ఈ 3 మాటలు 7 మాటలు కూడా విలువైన మాట. కానీ దీన్ని విమర్శించే వ్యక్తులకి అవకాశం ఇచ్చే మాట అన్నమాట. తండ్రి వేడుకుంటున్నాడు, తండ్రిని వేడుకుంటాం చూసాము, బాధ్యతలు అందరికీ అభయం ఇస్తాం చూసాము, తల్లిని అభిజోతున్నాడు. అయినా ఈ తండ్రి ఈ దేవా అని ఎందుకు పిలుస్తున్నాడంటే, అప్పుడు అతను నరావతారిగా మారిపోయాడు, మనుష్య కుమారుడిగా ఉన్నాడు, మనుష్యుడిగా తల్లి గర్భము నుంచి వచ్చిన మన యెహోలోక జనాంగంతో ముడిపడి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడిని ప్రార్థిస్తున్నాడు, నా దేవా నన్నెలా చేయి విడిచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ మాటలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నన్నెందుకు చేయి విడిచేవంటే, ఇప్పుడు అందరూ అంటున్నారు దేవుడికి మరణం ఉందంటే, అతను దేవుడు కాదు, చనిపోయే వ్యక్తి దేవుడు కాదు. సర్వమానవాళి పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 4వ మాట మాట్లాడే సమయానికి నరావతారిగా మారినట్టు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి కుమారునికి మధ్య జరిగిన ఈ ఎడబాటు గురించి మనం ఎందుకు చాలా వివరంగా ఇంకా ఇన్డెప్త్కి మనం వెళ్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 4వ మాట మాట్లాడేటప్పుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, రోమన్ సైనికులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బంధించడానికి ముందే గెత్సేమని తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి అది కూడా చదివి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు ఒకసారి చదివి. ఒక్కరు చదవండి అమ్మా, కన్ఫ్యూజ్ చేయొద్దు. అప్పుడు యేసు ఏమండి, మళ్ళీ చదవాలి, అది మరణమగునంతగా, మళ్ళీ చదవమ్మా, మళ్ళీ మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో ఏమా మునిగి ఉన్నది, నీవు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను మళ్ళీ అడుగుతున్నాడు. తండ్రి ఒక్కసారే ప్రార్థన చేస్తాడు, కానీ ఈ వచనంలో మళ్ళా ఇంకోసారి అడుగుతున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, చెప్పు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చాలమ్మా, చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మరణించే ఈ దినాన చాలా క్లియర్గా గెత్సేమను తోట, అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని రోమన్ సైనికులు బంధించలేదు. అతను ముందుగానే గెత్సేమను తోటకెళ్ళి ప్రార్థన చేసుకునే టైంలో క్లియర్గా, చాలా క్లియర్గా అతను ముందుగానే గ్రహించేశాడు ఏం జరుగుతుంది నెక్స్ట్ తన మరణమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణమే అని తెలుసు కనుక తండ్రిని, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె దేనికి సాదృశ్యమైంది? చెమట రక్తముగా కారే వరకు కూర్చొని ప్రార్థించినట్టు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. అప్పుడు ఈరోజు గెత్సేమను తోటలో ఏమని, నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు 4వ మాట ఏమో నా దేవా, మొదటి మాట తండ్రి. గెత్సేమను తోటలో ముందే చెప్తున్నాడు, నీ చిత్తమైతే ఇది తొలగించు. చివరికి ఈరోజు వచ్చేసి నా దేవా నన్నెందుకు చేయి విడిచావని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఎప్పుడైతే కుమారుని ముఖము చాటు వేశాడో, తండ్రి ఈ కుమారునికి అన్ని జ్ఞాపకం వచ్చినాయి. అంటే నేను వచ్చింది దేనికి? సర్వమానవాళి పాపాలు తీసుకుని వెళ్ళటానికే వచ్చింది. కనుక ఈ ఎడబాటుని తట్టుకోలేక, తండ్రి ఎడబాటును కుమారుడు తట్టుకోలేక నరావతారిగా మారిన క్షణాన నా దేవా నన్నేలా చేయి విడిచితీవని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనల గ్రంథంలో ఇదే విషయాన్ని ఆదికాండం ఒక తండ్రి కుమారుల గురించి మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చిన్నగా క్లారిటీగా జనానికి అర్థం అవ్వాలా, చిన్నగా చదవమ్మా. మైక్ అన్నయ్యండి, ఒక్క నిమిషం వినపడట్లేదు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల మీద ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. చాలా ఆపమ్మా. అబ్రహాము సంతానం ఎప్పుడు కలిగింది? అబ్రహాము శారాకి సంతానము 90 సంవత్సరాల వృద్ధురాలైన శారాకి దేవుని అనుగ్రహం వలన వృద్ధ వయసులో సంతానం కలిగిన వ్యక్తిని, ఆ పిల్లల్ని ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు చాలా క్లియర్గా అబ్రహామా ఇస్సాకును తీసుకొని నేను చెప్పే మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని బలిచ్చేయమని డైరెక్ట్గా చెప్పేశాడు. తండ్రికి చెప్పాడు, నీ కొడుకును తీసుకొచ్చి బలిచ్చేసేయమని డైరెక్ట్గా చెప్పేశాడు. అప్పుడు కూడా అబ్రహాము ఎక్కడ భయపడాలా, నీ చిత్తము తండ్రి, నువ్వేం చెప్తే అదే, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటావు, ఇబ్బంది ఏం లేదని దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని మరొకసారి నిరూపించుకునే విధంగా అబ్రహాము కుమారుణ్ణి తీసుకున్నాడు. మోరియాపు 3 దినాలు ప్రయాణం చేశాడు. మోరియా దేశానికి వెళ్ళాడు. అక్కడ తన్నులెత్తి చూడగా 3వ దినాన వారికున్న ఆ శిష్యు పరంపరకి, పనివారికి, వాళ్ళందరికీ చెప్పి ఇస్సాకు తల మీద కట్టెలు పెట్టి ఇస్సాకును పట్టుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి ఏమని అడుగుతున్నాడమ్మా? తండ్రి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతను ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు చాలమ్మా, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ తండ్రి
అని అడిగినప్పుడు మరి ప్రభు అయిన యెహోవా దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నీ కుమారుని తీసుకెళ్ళి ఇక్కడ బలివు అని. అప్పుడు భయపడలా, బాధపడలా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల తర్వాత జన్మించిన లేక పుట్టిన ఒక కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు కూడా అప్పటికి ధైర్యంగా సంతోషంగా వెళ్ళిన అబ్రహాము దేవుడు ఇస్సాకు తన కుమారుడు ప్రశ్నించిన ప్రశ్నకి, తండ్రి అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు ఎంత చిత్రవద అనుభవించుంటాడో ఈ లోకంలో ఉన్న మనం ఒక తండ్రికి బిడ్డగా ఉన్న ఇబ్బందిని మనం గ్రహించగలగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే ఇదే రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసే గొల్కతా కొండ, ఈ మొరియా దేశము, ఈ మొరియా పర్వతం, ఈ రెండు కూడా యెరూషలేము పట్టణంలోనే ఉన్నాయి. ఇది కూడా మనం పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం మొదలులోనే ఈ సాదృశ్యాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఒకసారి గుర్తెరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం లేఖనాల నెరవేర్పులో ఉన్న ఏ అంశాలు, సృష్టి ఎలా ఉంది, ప్రభువు మరణించే ఈ దినాన ప్రకృతి ఎలా సహకరించింది, ఏం జరిగింది అనేది తెలుసుకున్నాం. అలాగే ఒక తండ్రి ఎందుకు విడనాడే ఎడబాటు కలిగినప్పుడు తండ్రి కుమారుల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ఏంటి, అబ్రహాము ఎలా ఇబ్బంది పడ్డాడు, అయినప్పటికీ దేవుడే చూసుకుంటా అల్టిమేట్గా దేవుని నిర్ణయము ఎలా ఉందో అదే జరుగుతుంది. కానీ ఈ సాదృశ్యాలను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మరణ దినాన్ని గురించి కూడా అన్నీ క్లియర్గా బైబిల్ గ్రంథంలోనే ప్రవచించి ఉన్నాయి అనేది గుర్తు చేయడం కోసం ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనం ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా దేవా నన్నేలా చేయి విడితివి అని తండ్రి యెహోవా దేవుడిని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరికిందా? ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్ దొరికిందని అనండి. రండి చూద్దాం. ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివించాం. ఒక్కరే. దేవుడు చాలు దేవుడు లోకమును ఎంతో ఎంతగా ప్రేమించాడంటే, నీ కొరకు నా కొరకు సర్వమానవాళి, ఈ ప్రపంచంలో ఈ భూభాగంలో ఉన్నటువంటి సర్వ సృష్టి కొరకు తన కుమారుడిని చెయ్యి విడిచే అంతగా మనల్ని ప్రేమించాడు. ఇంతగా ప్రేమించాడు అంటే తన కుమారుడు పరిశుద్ధుడు, ఏ పాపం ఎరగని వ్యక్తి, ఇప్పటి వరకు ఉన్న ఏ పరిస్థితులైన అందరికీ ప్రేమ, సత్యము, మార్గము చూపించిన వ్యక్తికి శిలువ శ్రమలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నప్పుడు కూడా తండ్రి దేవా నన్నెందుకు చేయి విడిచేవా అన్నప్పుడు కూడా అతనికి వెళ్ళి చూడకుండా మనకెళ్ళి నీ కొరకు నా కొరకు యెహోవా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమించాను. ఈ ప్రేమ మనము ఈ మాట ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకొని, ఇంతటితో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు కదా, సో ఆయన ఉద్దేశం ఏంటి, సర్వమానవాళ్ళని పాపాలు పోతాయి కదా. పూర్వం ఏం జరిగేది, మనకి అన్ని బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయన్నీ ఏంటి, ఒక గొర్రె పిల్లను, కోడెదూడను, మేక పిల్లను, వీటిని బలి ఇవ్వటాలే బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి. ఆనాడు కూడా ఇస్సాకు అబ్రహాము విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత ఇస్సాకును కాదు, పొదల్లో ఉన్న గొర్రెపిల్లను తీసుకొచ్చి ఇక్కడ బలి ఇవ్వమన్నారు. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణానికి తండ్రి ఏమిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడానికి సర్వమానవాళి బాగు కొరకు, సర్వమానవాళి పాపాన్ని తుడిచివేయటం కోసం, సర్వమానవాళి రక్షణ కొరకు తన కుమారుణ్ణే వధించు గొర్రెపిల్లగా మార్చిన తండ్రి నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఈ రోజు మనం అనుకునేది ఏంటంటే, ఓకే ఈరోజు శుభ శుక్రవారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు, సో మనందరి పాపాలు పోయినట్లేనా? ప్రభువైన ఇదే వచనం, ఇదే దాంట్లో యోహాను సువార్త 1:16 చదువమ్మా. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. చాలా ముందు కాగా అక్కడి నుంచి ఉంది ఒక నిరీక్షణ, ఒక విశ్వాసాన్ని అక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నాడు. ఏమనంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన పుట్టినవాని యందు విశ్వాసముతో ముందుకు సాగాల. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, మళ్ళా తిరిగి లెగిస్తారు. చివరికి మన పాపాలన్నీ పోనీ అనుకోకుండా ఈ నిరీక్షణల విషయంలో కూడా మనం విశ్వాసంతో ముందుకు సాగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని కూడా రోమాపత్రిక 8వ అధ్యాయం 31లో చూస్తే, ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు, ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించువాడు. మీరందరూ కూడా ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న లాజికల్గా మాట్లాడే విషయాలు ఏం చెప్తూ ఉంటారంటే, సహజంగా విమర్శలు. ఇప్పుడు బ్రదరు సోదరుడు అలెగ్జాండర్ చెప్పినా, జ్యోతి అక్క చెప్పినా, అమ్మగారు చెప్పినా, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, రక్షణలోకి నడవాలి, దేవుని యందు భయభక్తులతో ఉండాలా. ఇవన్నీ పాటించడానికి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన ఈ మాట వల్ల శారీరక వేదన, మానసిక వేదన, తండ్రి నుంచి ఎడబాటు, ఈ 3 విషయాల గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుని ఉన్నాం. అయితే దేవుని ప్రేమని తన కుమారుణ్ణి చేయి విడిచిపెట్టి కూడా మనల్ని మన రక్షణార్థం, మన పాప క్షమాపణ కొరకు మన చెయ్యి, అల్పులము అయోగ్యులమైన మన చెయ్యి పట్టుకోవడం కోసం తన అద్వితీయ కుమారుణ్ణి కూడా ప్రభు అయిన యెహోవా దేవుడు చేయి విడిచినట్టుగా మనం గ్రహించాం. ఈరోజు ఈ బిగ్గరగా కేక వేసెను